ముందుగా ఇంత చక్కటి అవకాశం దయచేసిన తండ్రి అయిన దేవునికి నాకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుని దీని యొక్క వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారమైన దేవ, నీకేమైనా లేని స్తుతులు స్తోత్రాలు. మరిదిగో దేవా, ఈ యొక్క సమయం ముందు మేము వాక్యాన్ని నేర్చుకునిచుండగా లోక జ్ఞానంతో కాకుండా నీ యొక్క జ్ఞానంతో వాక్యాన్ని నేర్చుకునే ధన్యతను మాకు దయచేయండి. ప్రభా, వాక్యాన్ని నేర్చుకొని మా యొక్క జీవితాలను సరిచేసుకునే అవకాశాన్ని, ధన్యతను మాకు అందరికీ దయచేస్తారని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇంత చక్కటి అవకాశం దయచేసిన తండ్రి అయిన దేవునికి నాకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగనే దేవుని పిల్లలుగా, పరిశుద్ధులుగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సమయంలో కొద్దిసేపు దేవుని యొక్క వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. ముందుగా ఒక వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ యొక్క వచ్చిన భాగాన్ని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క వచ్చిన భాగంలో 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఏటా 3 విషయాలంటే, ఒకటి, యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు అని అంటే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. అంటే యేసుక్రీస్తు వారి తండ్రి ఎవరు? తండ్రి అయిన దేవుడని ఇక్కడ వాక్య భాగం సెలవిస్తుంది. ఇకపోతే రెండవది ఏంటంటే, క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు ఏం చేస్తాడు? మనకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క వచ్చిన భాగంలో ఈ 2 విషయాలు మనం ఆలోచన చేస్తే, మొదటి విషయం మీకు తెలియజేయను, కానీ రెండవ విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏటా రెండవ విషయం అంటే ఆశీర్వాదము. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ కాలంలో అపోస్తలైన పౌలు గారు ఏం చేశారు? ఎఫెసీ సంఘానికి చెప్పారు, ఇదిగో యేసుక్రీస్తు ద్వారా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహిస్తాను, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని అపోస్తలైన పౌలు గారు తెలియజేశారు. ఈరోజు మనము కూడా ఆలోచన చేసినట్లయితే, ఈరోజు అనేక మంది, అమ్మా నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు అని అనగానే, అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నేను ప్రార్థనకు వెళ్తున్నాను అని కొందరు అంటున్నారు. అయ్యా నేను కానుకలు ఇచ్చాను కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు కదా అంటున్నారు. ఇంకొంతమంది, దేవా నేను ఉపవాసం ఉన్నాను కదా, నన్ను ఆశీర్వదించే అని మరికొందరు అంటున్నారు. ఈ యొక్క ఆశీర్వాదం గురించి మనం ఆలోచన చేస్తే, అసలు దేవుడు ఆశీర్వాదం అనేది ఎవరికి ఇస్తాడు? అసలు ఆశీర్వాదం అనేది ఎవరి మీదకు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. అసలు దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు అనే విషయంలో ఈ యొక్క వచ్చిన భాగాన్ని మనం గమనించినట్లయితే చక్కటి వాక్య భాగం అక్కడ మనకు తెలియజేయబడుతూ ఉంది. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. ఇక్కడ ఏమంటున్నారు? పిల్లలనేమి పెద్దలనేమి ఏం చేయాలంట? తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదిస్తాడు. ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవునందు భయము భక్తి
అట్టి జీవిత విధానం కలిగి ఉంటారో వారిని మాత్రమే దేవుడు దీవిస్తానని చెప్తున్నాడు. అంతేగాని నువ్వు ఉపవాసం ఉండు నేను దీవించేస్తాను, నువ్వు ఆదివారం ఆరాధనకు రా నేను దీవించేస్తాను, నువ్వు కానుకలు ఇచ్చే నేను దీవించేస్తాను అని దేవుడు అనట్లే. ఏమంటున్నాడు దేవుడు? ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే నా యందు భయముతోనూ భక్తితోనూ జీవించేవారుగా ఉంటారో వారిని నేను ఆశీర్వదిస్తాను. అంతేకాని ఆరాధనకు వచ్చేసి పాటలు పాడేసి కానుకలు ఇచ్చేసి మరలా వెళ్ళిపోయి మరలా నీకు నచ్చినట్టు నువ్వు ఉంటే నిన్ను ఆశీర్వదించను. మరి అలా ఆశీర్వదిస్తావు? ఎలా ఉంటే ఆశీర్వదిస్తావు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదిస్తాడంట. ఈరోజు ఎంతమంది భయభక్తులు కలిగి జీవిస్తున్నాం దేవుని యందు? మనం చెప్పుకోవాలంటే మనకి దేవుడు అంటే భయము భక్తి అనేది లేదు, కానీ దేవుని ఆశీర్వాదం అనేది కావాలి. ఎందుకని ఈ యొక్క విషయం తెలియజేస్తున్నానంటే చాలామంది దేవుని పిల్లలను తెలియజేసి దేవుని పిల్లలమని చెప్పుకొని లేదా విశ్వాసులని చెప్పుకొని లేదా క్రైస్తవులని చెప్పుకొని అనేక మంది దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడికి నచ్చని కార్యాలు చేస్తూ దేవుడికి నచ్చని పనులన్నీ చేస్తూ నేను క్రైస్తవుని, నేను క్రైస్తవురాలుని, నేను విశ్వాసుని అని మనం చెప్పుకుంటూ ఉన్నామే. మనం మనకి ఎంత మట్టుకు దేవుని యందు భయం ఉంది, ఎంత మట్టుకు దేవుని యందు భక్తి ఉంది ఒకసారి ఆలోచన చేద్దాం. ఆదివారం ఆరాధనకు వచ్చేసి ఆరాధించేసి మరలా వెళ్ళిపోయే సోమవారం నుంచి మనకు నచ్చినట్టు మనం ఉంటున్నాం. అది దేవుని యందు భక్తి కాదు, అది భక్తి జీవితానికి సరైన విధానం కాదు. భక్తి జీవితం ఎలా ఉండాలంటే నువ్వు ఆదివారం ఎలాగైతే పరిశుద్ధత కలిగి జీవించావో, ఆదివారం ఎలాగైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆరాధనకు వచ్చావో అలాగే ప్రతిరోజు కూడా నీ యొక్క భక్తి అనేది లేదా నీ యొక్క దేవుని యందు భయం అనేది కొనసాగుతూ ఉండాలి. అంతేకాని ఆదివారం మట్టుకే దేవుడు, మరలా సోమవారం నుంచి శనివారం మట్టుకు దేవుడు కాదు, అది నా అవకాశం, అవి నా రోజులు, అవి నా టైం అని మనం వాటిని వృధా చేసుకున్నామంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా లేడు. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారుగా ఉంటామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఒక ఆజ్ఞను పాటిస్తూ ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచేవారుగా ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? భయభక్తులు కలిగి, ఎవరైనా సరే పిల్లలేటి పెద్దలేటి వృద్ధులేటి ఎవరైనా సరే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారినే ఆశీర్వదిస్తాడు. ఇకపోతే రెండవదిగా మనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కటి విషయం రాయబడి ఉంది. ఒకసారి గమనిద్దామండి. 3వ వచనం నుంచి ఒకసారి మనం చదువుకుందాం. 3వ వచనం 24వ అధ్యాయము 3వ వచనం. యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన వాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే కదా, వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును. ఏంటంట? ఎవరైతే కపటముగా ప్రమాణం చేసేవారుగా ఉంటారో వారు ఆశీర్వాదం పొందరంట. ఎవరైతే సత్యముగా కపటము లేకుండా ప్రమాణం చేస్తారో, ఇంకోటి నిర్దోషమైన చేతులు ఎవరైతే కలిగి ఉంటారో, మూడోదిగా హృదయ శుద్ధి గలవారు ఎవరు ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనలో ఏముండాలి? హృదయ శుద్ధి అనేది ఉండాలి. కానీ ఈరోజు మనలో హృదయ శుద్ధి ఉందా? ఈరోజు మనలో హృదయ శుద్ధి ఉందో లేదో ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. చాలామందికి హృదయ శుద్ధి అనేది ఉండదు. బాప్తిసం పొందారు, ఆరాధనకు వెళ్తున్నారు, ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటున్నారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. కానీ కొంతమందికి ఏం లేదంటే హృదయ శుద్ధి అనేది లేదు. ఎందుకని లేదు అంటున్నానంటే ఆరాధన చేసే సమయంలో ఆరాధిస్తున్నాం, మరలా ఏం చేస్తున్నాం తెలుసా? ఆ యొక్క హృదయంతో అనేకమైన కపటములు, అనేకమైన పగలు, ప్రతీకారాలు, వ్యర్థమైన ఆలోచనలు, కుళ్ళులు, కుతంత్రాలు,
అసూయలు, కక్షలు, ఎప్పుడు చూసినా ఇవేమంటున్నాయి? నరుని హృదయంలో ఉంటున్నాయి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నరుని హృదయం చెడిపోయిందంట. అందుకే ఏం కావాలంటున్నాడు మనకి? హృదయశుద్ధి కావాలి. మన యొక్క హృదయశుద్ధి ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. హృదయశుద్ధి లేకుండా నువ్వు ఎంత ఆరాధిస్తే ఏంటి? నీకు హృదయంలో పరిశుద్ధత లేకుండా నువ్వు ఎన్ని కానుకలు ఇస్తే ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు కదా. దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే హృదయశుద్ధి ఉండాలి. ఎప్పుడైతే హృదయశుద్ధి ఉంటుందో అప్పుడు నువ్వు ఎంత ఆరాధన చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా, లేదా ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత వాక్యం చదివినా అది ఏమవుతుందంటే ఫలించేదానిగా ఉంటుంది. హృదయశుద్ధి లేకుండా వాక్యం చదివినా, పాటలు పాడినా, ప్రార్థన చేసినా, కానుకలు ఇచ్చినా, ప్రవరాత్రి భోజనంలో పాల్గొన్నా, ఆరాధనలో పాల్గొన్నా కానీ అది వ్యర్థమే. నువ్వెంత చేసినా అది వ్యర్థమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుడికి కావాల్సిన మరీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హృదయశుద్ధి. ఈ యొక్క హృదయశుద్ధి కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. హృదయశుద్ధి కలిగి మనం జీవించేవారుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనమందరం ఏం చేయాలి? హృదయశుద్ధి కలవారుగా ఉండాలి. మన హృదయంలో ఉన్న కుళ్ళును, కుతంత్రాలను, కక్షలను, అసూయలను, భేదాలను వాటన్నిటిని తీసివేసి క్రీస్తు ప్రేమను మన యొక్క హృదయంలో పెట్టుకొని, వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మన యొక్క హృదయాన్ని ఏం చేయాలి? ప్రతిరోజు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. దేవుని యొక్క వాక్యం అనే నీరుతో మన యొక్క శరీరమును లేదా మన యొక్క హృదయమును మనం శుద్ధి చేసుకుంటూ మన యొక్క హృదయాన్ని ఏం చేయాలంటే పవిత్రంగా, పరిశుద్ధంగా మన హృదయాలను ఉంచుకునేవారుగా ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే రెండవదిగా మనకు ఉండవలసిన లక్షణం ఏంటి? హృదయశుద్ధి గలవారిగా ఉండాలి. ఇకపోతే మూడవదిగా అదే కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము, అదే కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబోనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఎవరంట? నీతిమంతులంట ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం ఖర్జూరపు చెట్టుని. ఆ చెట్టుని మనం చూసినప్పుడు దాని చుట్టూరు ఏముంటాయి? చక్కగా దానికి ఏముంటుంది? పండ్లు అనేవి ఉంటాయి, లేదా దానికి మొవ్వు అనేది ఉంటుంది. అది చూడడానికి ఎంతో ఆనందంగా ఉంటుంది, అది ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది, అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దాన్ని చూసి అందరూ కూడా ఏం చేస్తారు? ఆనందపడుతూ ఉంటారు. దాన్ని ఇంకొంచెం ఎక్కువ పొగుడుతూ కూడా ఉంటారు. ఎందుకంటే ఆ చెట్టు కంటే ఇంకే చెట్టు కూడా అంత ఎక్కువ మొవ్వు మోయలేదు. ఎవరో ఖర్జూర వృక్షం, ఆ ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారంటే ఎవరో? నీతిమంతులు. ఇంకోటి ఏంటి? లెబోనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నీతిమంతులంట దేవదారు వృక్షం వలె ఎదుగుదురంట. ఎందుకనంటే దేవదారు వృక్షం ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ పొడుగు ఉంటుంది. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని ఏం చేస్తానంటే ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని ఆశీర్వదించి అభివృద్ధి చెందిస్తాను, అభివృద్ధి చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు అభివృద్ధి చెందాలంటే, మనకు ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మనం ఏం చేయాలి? నీతిమంతులుగా ఉండాలి. మనం ఉన్నామో లేదో ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడ చూసినా ఈరోజు ఈ యొక్క లోకంలో ఎక్కడ చూసినా ప్రపంచంలో అవినీతి జరుగుతుంది. అవినీతి ఎక్కడ చూసినా అవినీతి పరులు ఎక్కువైపోయారు. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం, లేదా దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం ఏం చేయకూడదు తెలుసా? అవినీతిని అనుసరించి నడవకూడదు. నీతిమంతుడిగా జీవించాలి, నీతిమంతుడిగా మనం ఉండాలి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. మనం నీతిమంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారిని మాత్రమే నేను ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం నీతిమంతులుగా లేకుండా, మనం నీతి కలిగి జీవించలేకపోతే ఇంకేటి ప్రయోజనం?
అంతే కదా. మనం నీతిమంతులుగా లేకుండా మనం ఎంత చేసినా వ్యర్థమే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులుగా జీవించి దేవుడు మనల్ని అభివృద్ధి చేసే వరకు మనం ఉండాలి. నీతిమంతులుగా జీవించి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని పెట్టేదాకా, మనల్ని ఉంచేదాకా మనం ఏం చేయాలి తెలుసా? మనకు భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి, మన యొక్క నీతిని కొనసాగిస్తూ ఉండాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నీతిని కొనసాగించేవారుగా లేము, అవినీతికే ఎక్కువ స్థానం ఇచ్చేవారుగా ఉన్నాం మనం. ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరులారా. అందరూ అలా అనీతిమంతులుగా ఉన్నారని నేను అనట్లే. క్రైస్తవులుగా పిలువబడుతూ కొందరు ఉన్నారు అని నేను అంటున్నాను. ఆ కొందరు కూడా ఏం చేయాలంటే అవినీతిని మానివేసుకోవాలి. దేవుడు నీతిమంతులుగా మనల్ని జీవించమన్నాడు. నీతిమంతులుగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా జీవించేవారుగా ఉండాలి. ఖచ్చితంగా మనం నీతిని అనుసరించి నడుచుకునేవారుగా ఉండాలి. కాబట్టి మనమందరం కూడా నీతిమంతులుగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఇకపోతే 4వదిగా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు మనం గమనిద్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఇక వచ్చిన భాగాన్ని మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏటా మాట? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఇక వచ్చినాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఆశీర్వాదం ఎవరి మీదకి వస్తుందంట? బాప్తీసం తీసుకున్న వారి మీద కాదు, ఆరాధనకి వెళ్ళిన వారి మీద కాదు, కానుకలు ఇచ్చిన వారి మీద కాదు, పాటలు పాడిన వారి మీద కాదు, వాక్యం చదివిన వారి మీద కాదు. మరి ఎవరికంటే ఆయన మాట శ్రద్ధగా విన్నవారికి. మరి వారికి ఉండవ ఆశీర్వాదాలు అంటే ఉంటాయి, కానీ అవి ఎంత చేసినా కానీ తక్కువ. నువ్వు అసలైన ఆశీర్వాదం పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి? దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క మాట వింటే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏటా దీవెనలో చూడండి, కిందకి చదువుకున్నట్లయితే ఇంకా బాగా వివరిస్తాడు. నీవు పట్టణంలో దీవింపబడదువు, పొలంలో దీవింపబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కెట ఎత్తులు, నీ గొర్రె మేక మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ దేవుడే నీకు ఈ దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠాజ్ఞముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరిలో యెహోవా నామమును నీవు పిలువబడుతున్నందున చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చినని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును యెహోవా నీ గర్భఫలం విషయంలో, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయును.
యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చే కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలో నేను కుడిముకి కానీ ఎడముకు కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నన్ను పూజింపకు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకుని వలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గాయకొని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు కానీ క్రిందవాడుగా ఉండవు. దేవుని మాట అంటే ఇన్ని ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. మన పొలంలో ఆశీర్వదించబడతాం, మనకు గృహంలో ఆశీర్వదించబడతాం, మనకు ఊరిలో ఆశీర్వదించబడేవారుగా ఉంటాం, మనకు ఆహారం ఆశీర్వదించబడేలాగా ఉంటుంది. మనం ఇంకా అనేక జనములకు పైవాడిగా ఉంటాం, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ఇక్కడ ఏమన్నాడు? నేను తలగా నియమించను కానీ తోకగా నియమించడు. నువ్వు పైవానిగానే ఉంటావు కానీ కిందవానిగా ఉండవు. ఇదంతా దేని వల్ల జరుగుతుందంటే దేవుని మాట వినడం ద్వారా జరుగుతుంది. దేవుని మాట అంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో చూడండి. ఈరోజు దేవుని మాట వింటున్నామా లేదా? మనం దేవుని మాట వింటున్నామా లేదా? వింటున్నాం. ఎలా వింటున్నాం తెలుసా? ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలేస్తున్నాం. మాట వినడం అంటే అది కాదు. మాట వినడం అంటే విన్న దాని ప్రకారం జీవించడం. మాట వినడం అంటే ఎన్నో వాక్యానుసారంగా బ్రతకడం. అది గొప్పది. అందుకే నేను ఎప్పుడూ ఒక మాట అంటాను, వాక్యం చెప్పినవాడు గొప్ప కాదు, వాక్యం విన్నవాడు గొప్ప కాదు. మరి ఎవడు గొప్పవాడు అంటే వాక్యానుసారంగా జీవించిన వాడే గొప్పవాడు. వాక్యానుసారంగా ఎవడైతే జీవిస్తాడో వాడే గొప్పవాడు. వాడికంటే గొప్పవాడు ఇంకెవడో లేడు. ఈరోజు దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే మనము కూడా గొప్పవారుగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క మాట వినేవారుగా ఉండాలి. ఈరోజు ఎంతమంది వింటున్నాం? దేవుడి మాట వినేవారుగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నేటి క్రైస్తవులు ఎలా ఉన్నారంటే దేవుని మాటను తృణీకరించేవారుగా ఉన్నారు. కానీ అట్టి విధంలో మనం ఉండకూడదు. వాక్యాన్ని వింటున్నాం, ఎంతో గంటలు వింటున్నాం వాక్యాలు. ఆ వాక్యం ఒకటైనా మన జీవితంలో ఉందంటే లేదు. వాక్యం వినడం గొప్ప కాదు, దాని ప్రకారం జీవించడం గొప్ప. వాక్యం ఎవరైనా అంటారు, క్రైస్తవులు అంటారు, అన్యులు అంటారు, రోడ్డును పోయేవాడు అంటారు, దారిని పోయేవాడు అంటాడు. వారందరూ గొప్పవారు కాదు. ఎవడైతే విన్న దాని ప్రకారం జీవిస్తాడో వాడు గొప్పవాడు. దేవుడి మాట విని దాని ప్రకారం జీవించేవాడే గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసిన పత్రిక 1:23 కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. దేవుడేమో ఇదిగో అమ్మా నువ్వు ఇలా జీవించు, పరిశుద్ధంగా జీవించు అంటే వాక్యాన్ని వింటున్నావు, పరిశుద్ధంగా జీవించాలనే మాట వింటున్నాం. కానీ మన జీవితంలో ఏం లేదు, పరిశుద్ధత లేదు. ఇదిగో నువ్వు వ్యభిచారం చేయకు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తే మనం ఏం చేస్తున్నాం? వ్యభిచారమే చేస్తున్నాం. ఇదిగో నువ్వు దొంగలింపవద్దు అని వాక్యం సెలవిస్తే మనం ఏం చేస్తున్నాం? దొంగతనమే చేస్తున్నాం. ఇదిగో నువ్వు బూతులు మాట్లాడకు అనే వాక్యం సెలవిస్తే దేవుడు సెలవిస్తే మనం ఏం చేస్తున్నాం? బూతులే మాట్లాడుతున్నాం. నువ్వు నీ పొరుగు వారిని ప్రేమించు అని వాక్యం సెలవిస్తే మనం ఏం చేస్తున్నాం? మన పొరుగు వారిని ద్వేషించేవారుగా ఉన్నాం. ఆలోచన చేయండి, మనం ఎక్కడ దేవుడి మాట వింటున్నాం? దేవుడి మాట ఎక్కడ వింటున్నాం? ఇంకా సెలవిచ్చాడు, మీరు దేవుడిని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమన్నాడు దేవుడు. కానీ ఈరోజు అలాగా ఆరాధిస్తున్నాం? ఆత్మతో ఆరాధిస్తున్నామా? సత్యంతో ఆరాధిస్తున్నామా? లేదు. మనలో ఆత్మే లేదు, సత్యం లేదు మనలో. ఇప్పుడు మనం దేవుడి మాట విన్నట్టేనా? లేదు కదా. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. దేవుడు ఎప్పుడు కూడా మన జీవితాన్ని బాగు చేయాలని చూస్తాడు తప్ప మన జీవితాలను నాశనం చేయడం చూడవు. ఈ వాక్యం చదివి ఎంతోమంది బాగుపడ్డారు, ఈ వాక్యం చదివి ఎంతోమంది ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. కానీ ఈరోజు ఈ యొక్క వాక్యం చదివి మనం ఏం చేస్తున్నాం? ఎక్కడున్న స్థితి అక్కడే ఉందంటున్నాం. ఒక ఆవిడ ఉంది, ప్రతి ఆదివారం నేను ఆరాధనకి వెళ్ళిపోతున్నానండి, ఇప్పుడు దాదాపు
10 సంవత్సరాల నుంచి నేను ఆరాధనకి వెళ్తున్నాను, ఇప్పుడు వచ్చి దేవుడు నన్ను ఆశీర్వదించలేదండి. ఒకప్పుడు నాది పెంకిటిల్లు, ఇప్పుడు ఏముంది? అదే పెంకిటిల్లు ఉంది. ఒకప్పుడు నేను నా భర్త కూడా కష్టపడి రెక్కలో ముక్కలు చేసుకుని కష్టపడి ప్రతిరోజు ఆహారం తినేవాళ్ళు, ఇప్పుడు కూడా అదే స్థితిలో ఉన్నాం. ఎందుకమ్మా అలా ఉన్నాను? ఆవిడ జీవితం చూస్తే వాక్యం వింటుంది, 10 సంవత్సరాల నుంచి ఆదివారం ఆరాధనకు వస్తుంది, ఎక్కడ కృతజ్ఞత కూడికలన్నా వస్తుంది, ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, కానుకలు ఇస్తుంది, కానీ విన్న వాక్యాన్ని పాటించట్లే. ఇంకేముంది ప్రయోజనం? 10 సంవత్సరాల నుంచి నువ్వు ఆరాధనకు వచ్చినా, నువ్వు 10 సంవత్సరాల నుంచి దేవునికి కానుకలు ఇచ్చినా, 10 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేసినా, దేవుని వాక్యం విని దాని ప్రకారం జీవించకపోతే వ్యర్థమే. నువ్వు 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ప్రార్థనకు వెళ్ళినా కానీ అది వ్యర్థమే. కాబట్టి గమనించు, దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో గమనించి, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో దాన్ని విడిచిపెట్టి దేవుడి మాట విని ఆయన ఇచ్చే దీవెనలను మనం పొందుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే ఏం చేయాలి? దేవుడి మాట వినాలి. ఒకసారి మళ్ళా చదువుతాం చూడండి, 28వ అధ్యాయము 2వ వచనం. నీవు నీ దేవుడనే యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఏం చేయాలంట? వినిన ఎడల. వినడం అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయడం కాదు. విని ఏం చేయాలి? మన జీవితంలో ఆ వాక్యానుసారమైన జీవిత విధానం కావాలి. ఎప్పుడైతే అటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఎగ్జాంపుల్గా అబ్రహాం మన ముందున్నాడు. అబ్రహాంను మనం గమనించినట్లయితే దేవుడి మాట విన్నాడు. దేవుడి మాట విని ఆయన చెప్పినట్టు నడుచుకున్నాడు. ఈ భూమి మీద అనేక జన్మలకు ఏమయ్యాడు? ఈరోజు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు, దేవునికి స్నేహితుడిగా పిలువబడుతున్నాడు. ఎందువలన అంటారు? ఆయన ఏమైనా ఆ బిరుదును కొనుక్కున్నాడా? ధనం ఇచ్చి కొనుక్కున్నాడా? లేదు కదా. దేనివల్ల పొందుకున్నాడంటే కేవలం దేవుని మాట వినడం వల్ల ఆయన పొందుకున్నాడు. దేవుని మాట విని దేవుడు ఏదైతే సెలవిచ్చాడో దాని ప్రకారం చేయడం వల్ల ఈరోజు అబ్రహాము అనేక మందికి, అనేక జనములకు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. గమనించండి, ఈరోజు మనము కూడా దీవించబడాలంటే, ఈరోజు మనము కూడా ఆశీర్వదించబడాలంటే, మనము కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే, మనకు కుటుంబం ఆశీర్వదించబడాలంటే మనమందరం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించాలి. అట్టి విధంగా జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. ఇకపోతే 5వదిగా మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. రెండో అధ్యాయము 4వ వచనం మనం గమనిద్దాం. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. ఏం చేశారంట? దావీదు గారు తెలియజేస్తున్నారు, ఇదిగో మా పితరులు ఉన్నారే, అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, నోవాహు ఉన్నాడు, వీరందరూ కూడా ఏం చేశారు? నీయందు నమ్మిక ఉంచారు గనుక నీవు వారిని రక్షించితివి. రక్షణ అనేది గొప్ప ఆశీర్వాదం. ఏంటి? రక్షణ అనేది చాలా గొప్ప ఆశీర్వాదం. ఎందుకనంటే ఈ యొక్క రక్షణకున్న విలువ ఈ లోకంలో దేనికి లేదు. ఇప్పుడు ఇంకా ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే, ఒక దారి అంట మనం వెళ్తూ ఉన్నాం. ఆ దారిలో మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక అతను ఏమైంది? బండి మీద నుంచి పడిపోయి ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. దెబ్బలు ఎక్కువ తగిలే, ఇంకొద్దిసేపు అయితే మరణించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వారిని రక్షించాలి. రక్షించాలంటే వారికి మనం సహాయం చేయాలి. ఏం సహాయం చేయాలి? వారిని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఆసుపత్రిలో
వారిని జాయిన్ చేయాలి. హాస్పిటల్లో ఎప్పుడైతే జాయిన్ చేస్తామో వారిని మనం ఏం చేసినట్టు? రక్షించేవారుగా మనం ఉన్నట్లు. సమయానికి వచ్చి అప్పుడు డాక్టర్లు ఏమంటారు? సమయానికి వచ్చి వారిని నువ్వు రక్షించావు. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేశాడంటే నోవాహుని కానీ, అబ్రహాముని కానీ, మోషేని కానీ, ఇశ్రాయేల్ వారిని కానీ, ఎవరినైనా కానీ ఏం చేశాడు? రక్షించాడు. దేని నుండి రక్షించాడయ్యా అంటే అనేకమైన కరువుల నుండి వారిని రక్షించాడు. జలప్రళయం నుండి నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. అబ్రహామును రక్షించాడు. ఇశ్రాయేల్ వారిని ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి వారికి రక్షణనిచ్చాడు, వారికి స్వేచ్ఛనిచ్చాడు. ఈరోజు ఏం చేయాలి? మేము కూడా నీ యందు నమ్మిక ఉంచాలి. పితరులు మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు కనుక నీ వారిని కాపాడవు. ఈరోజు మేము కూడా రక్షింపబడాలంటే ఏం చేయాలి? దేవుని యందు రక్షింపబడాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి అనే విషయాన్ని దావీదు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మనం రక్షింపబడాలంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచేవారుగా ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచేవారుగా ఉండాలి. కానీ ఈరోజు మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. మనము దేవుని ఎంతగా నమ్ముతున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక క్రైస్తవురాల్ని నేను చూశాను. ఎందుకని ఈ యొక్క విషయం తెలియజేస్తున్నానో చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక క్రైస్తవురాలు తనక కుమారుడికి జ్వరము వస్తే ఒక పారాసిటమాల్ ట్యాబ్లెట్ తెచ్చి మొదటి రోజున వేసింది. అయినా జ్వరము తగ్గలే. రెండవ రోజు డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించింది. అయినా జ్వరం తగ్గలే. మూడవ రోజు అదే డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి సెలైన్ ఎట్టించింది. అయినా తగ్గలే. మరలా నాలుగవ రోజు బ్లడ్ టెస్ట్ చేయాలని, రక్త పరీక్ష చేయాలని ఏం చేశారు? రక్త పరీక్ష చేయించారు. అయినా జ్వరం తగ్గలే. తగిన మెడిసిన్ వాడాడు, అయినా తగ్గలే. చివరికి ఏం చేశారు తెలుసా? ఒక తాయెత్తు దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకొని వచ్చిన తర్వాత ఏమైందంట? తన బిడ్డకు ఏమైంది? జ్వరం తగ్గిందంట. ఎవరో? క్రైస్తవురాలు ఏమైంది? ఒక అన్య దేవతల దగ్గరికి వెళ్ళి లేదా విగ్రహ సంబంధమైన తాయెత్తుల దగ్గరికి వెళ్ళి ఏం చేయింది? దేవుడి యందు నమ్మకం ఉంచకుండా బయట విషయాల యందు నమ్మకం ఉంచింది. చివరికి తన బిడ్డ ఏమయ్యాడు తెలుసా? ఒక 4 రోజుల తర్వాత మరణించిన వాడుగా కనబడ్డు ఉన్నాడు. ఆలోచన చేయండి. దేవుని యందు నమ్మకం ఉంచకపోతే ఎంత ప్రమాదం ఉందో. మనం ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతున్నామో, ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్మి ఆయన యొక్క రక్షణలో మనం కొనసాగుతూ ఉన్నామో, ఆయన యొక్క భక్తి జీవితంలో మనం ఎప్పుడైతే కొనసాగుతూ ఉన్నామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి రాలే. యేసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను కానీ మిమ్మల్ని శిక్షించడానికి, మీకు తీర్పు తీర్చడానికి ఈ యొక్క లోకానికి రాలే. ఈరోజు దేవుడు మనల్ని అందరినీ రక్షించాలని చూస్తున్నాడు. మనల్ని ఏం చేయమంటున్నాడు? ధనం ఇమ్మంటలే, నీకున్న ఆస్తుపాస్తులు ఇమ్మన్నట్లే, బంగారం ఇమ్మన్నట్లే. మరి ఏమిమ్మంటున్నాడు దేవుడు అంటే, నీకు రోజుకి 24 గంటలు ఇచ్చానే, ఆ 24 గంటల్లో 1 గంట నాకు ఇవ్వి. నీకు ఇంత జీవితం ఇచ్చానే, ఈ జీవితంలో కాస్త చోటు నాకు ఇవ్వి. ఇంత బ్రతుకు నీకు ఇచ్చానే, నువ్వు నన్ను ఏం చేయి? నమ్ము, నీకు రక్షణ నేను ఇస్తా. నోవాహు నమ్మాడు, అక్కడ ఉన్న కాలంలో రక్షింపబడ్డాడు. లోతు నమ్మాడు, సొదొమ గొమొర్రా నాశనం నుంచి బయటికి రాగలిగాడు. అబ్రహాము నమ్మాడు, ఆశీర్వదించబడ్డాడు. చూడండి ఎంతమంది మనం ముందు కనబడుతున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఈరోజు మనము కూడా దేవుణ్ణి నమ్మి, దేవుని యందు నమ్మిక ఉంచి ఏం చేద్దాం? దేవుడిచ్చే రక్షణలు పొందుకుందాం. నీకు జ్వరం వచ్చిందా? లేదా నీకు ఆరోగ్యం బాగలేదా? అనారోగ్యం వచ్చిందా? నీకు ఏదైనా అప్పు కావాలా? వారి దగ్గరికి వెళ్ళి ముందు చేయాలి చెప్పుకో.
వారి ముందుకెళ్ళి ముందు నువ్వు అడక్కో. సమస్య వచ్చిన వెంటనే ప్రార్థన చేయి. దేవా నాకు పలానా సమస్య ఉంది, నువ్వు తీర్చగలే దేవుడవు అని నేను నమ్ముతున్నాను అంటే ఖచ్చితంగా దేవుడు తీర్చగలడండి. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ సన్నిధిలో నన్ను ఎట్లా జీవించాను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఇంకా నేను జీవించాలి, నాకు కొద్ది కాలం ఆయుష్నివ్వి అని ప్రార్థన చేశాడు. ఇచ్చాడా ఆయుష్? 15 సంవత్సరాల ఆయుష్ని దయచేశాడు దేవుడు. మరణకరమైన రోగం వచ్చిన హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు నీ నా ఎంత పెద్ద సమస్యలండి. 10,000 అప్పు కోసం దేవుని నమ్మిక ఉంచకుండా మనకు నచ్చినట్టు మనం చేస్తున్నామే, దేవుని విడిచిపెడుతున్నామే. కేవలం ఒక జ్వరము కోసం దేవుని యందు నమ్మిక ఉంచకుండా ఏదో ఇతర దేవతల దగ్గరికి వెళ్ళి పూజిస్తూ ఉన్నామే. ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనం ఇదిగో నా దేవుడు తీర్చగలే శక్తి గలవాడు అని మనం ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా దాన్ని పొందగలుగుతాం. ఏలియా ఓ దిక్కున ఏం చేస్తాడు? నా దేవుడు ఖచ్చితంగా అగ్నిని కురిపిస్తాడు అని సవాల్ చేస్తాడు. భయపడలే ఏలియా, ప్రార్థన చేశాడు. దేవా నీ నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది, నువ్వు శక్తి గలవాడు కాదంటున్నారు, నేను నీ యందు నమ్మిక ఉంచుతున్నాను, నీ నామాన్ని నేను హెచ్చించాలని చూస్తున్నాను, నీ యందు నేను నమ్మిక ఉంచి నీకు ప్రార్థన చేస్తున్నా, నువ్వేం చేయి, ఈ ప్రదేశంలో నువ్వు అగ్నిని కురిపించు అనగానే దేవుడు ఏం చేశాడు? వెంటనే కురిపించాడు. ఆలోచన చేయండి ప్రియ సహోదరులారా. నమ్మిక ఉంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? పొందుకొనగలుగుతాం, రక్షింపబడతాం. ఆవగింజంతైనా విశ్వాసం ఉంటే, విశ్వాసం అంటే ఏంటి? నమ్మకమే. ఆవగింజంతైనా విశ్వాసం ఉంటే మనం ఏం చేయగలం అంట? కొండనైనా కదిలించగల శక్తి ఉందంట మనలో. మనలో ఏముండాలి? కొండను కదిలించాలంటే ఏముండాలి? మనకున్న సమస్యలను మనం పోగొట్టుకోవాలంటే, మనకున్న అనారోగ్యాలు మనం తీసివేసుకోవాలంటే, మనకున్న కష్టాల నుంచి, మనకున్న శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాలంటే ముందుగా దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు ఎప్పుడైతే మనం నమ్మిక ఉంచేవారుగా ఉంటామో అప్పుడే మనం రక్షింపబడేవారుగా ఉంటాం. ఎంత పెద్ద ప్రమాదమైనా, ఎంత పెద్ద సమస్య అయినా అందులో ఉంచి దేవుడు నిన్ను రక్షించగలే సమర్థుడు. కేవలం నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనమందరం కూడా ఏం చేద్దాం? దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడిచ్చే రక్షణను మనం పొందుకున్నాం. ఇకపోతే చిట్ట చివరిగా మనం చూసుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక, దయచేసి అందరం కూడా వాక్య భాగాన్ని, బైబిల్ గ్రంథాన్ని తెరిచి వాక్య భాగాన్ని గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరంట? విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడుదురు. ఇందాక పైన చెప్పుకున్నాం నమ్మిక అంటే ఏంటి? విశ్వాసం. చూసారా? విశ్వాసం, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుడు ఇదిగో నాకున్న కష్టాలను తీసివేసి నన్ను ఒక గొప్ప స్థితిలో ఉంచుతాడు అని ఎవరైతే అనుకుంటారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉంటారో, ఇదిగో దేవుడు ఖచ్చితంగా నాకు పరలోక రాజ్యాన్ని దయచేస్తాడు, ఇదిగో యేసుక్రీస్తు వారు మరలా వస్తారు అని ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా ఏమంటున్నాడు? అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడదు. అబ్రహాం ఎలాగైతే దేవుడి మాట నమ్మి దేవుని విశ్వాసం ఉంచాడో, ఈరోజు మనం కూడా దేవుడి మాట నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచుతాము. అప్పుడు మనము కూడా అబ్రహాం ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో, అబ్రహాం ఎలాగైతే ఆశీర్వాదాలు పొందుకున్నాడో, ఈరోజు నువ్వు నేను కూడా అటువంటి ఆశీర్వాదాలను పొందుకునేవారుగా ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, కేవలం మనం చేయవలసింది ఏంటంటే విశ్వాసం ఉంచడం మాత్రమే. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దేవుడు నిన్ను దీవించడానికి, దేవుడు నిన్ను డబ్బిమ్మనట్లే, నీకున్న ఆస్తిపాస్తులు ఇమ్మనట్లే,
నీకున్న ధనం ఇమ్మన్నట్లే. మరేం కావాలయ్యా అంటే, ఇదిగో నీ హృదయం శుద్ధిగా ఉండాలి, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నువ్వు నీతిమంతుడిగా ఉండాలి, నువ్వు దేవుని మాట వినేవాడుగా ఉండాలి, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచేవాడుగా ఉండాలి, నువ్వు విశ్వాసంగా జీవించాలి. ఇవేమన్నా మన యొక్క బ్రతుకులు బాగుపడే విషయాలు అంటారా, బాగుపడలేని విషయాలు అంటారా? ఇవన్నీ కూడా మన యొక్క జీవితాలు బాగుపడే విషయాలే. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఏం కాదు, మన జీవితాలను నాశనం చేసేది కాదు, మన జీవితాలను సరిచేసేది, మన జీవితాలను ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టేది. ఇవన్నీ కూడా గొప్ప విషయాలండి. ఎప్పుడైతే మనం ఈ యొక్క 6 విషయాలు పాటిస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక ఆశీర్వాదాలు మనం పొందుకునే వారుగా ఉంటాం. ముందుదేటి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎవరైనా సరే, పిల్లలేటి పెద్దలేటి, ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగి చేస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. రెండోది, హృదయ శుద్ధి గలవారుగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన యొక్క హృదయంలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, కక్షలు, ద్వేషాలు, కోపాలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ తీసివేసి మన హృదయాన్ని వాక్యం అనే నీరుతో ఎప్పుడైతే శుద్ధి చేసుకుంటూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఇకపోతే మూడవదిగా, నీతిమంతులుగా ఉన్నవారిని. నీతిమంతులుగా మనం ఎప్పుడైతే అవినీతిని వదిలిపెట్టి నీతిమంతులుగా జీవిస్తామో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఈ యొక్క లోకానికి వచ్చి నీతిమంతులుగా జీవించాడో ఈరోజు మనము కూడా అలా జీవించినట్లయితే, నోవహు ఎలాగైతే నీతిమంతులుగా జీవించాడో ఈరోజు మనము కూడా అలాగే జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడి చేత ఆశీర్వదించబడతాం, ఒక ఉన్నతమైన స్థితిలో మనం ఉండగలుగుతాం. ఎలాగైతే ఖర్జూర వృక్షము అభివృద్ధి చెందిందో, బహుగా ఫలించిందో, అలాగే మనము కూడా అభివృద్ధి చెంది బహుగా ఫలించేవారుగా ఉంటాం. ఇకపోతే నాలుగవది, దేవుని మాట వినడం అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలే కాదు, విని దాని ప్రకారం జీవించిన వాడే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాడు. కొన్ని ఎగ్జాంపుల్ మనం చూసాం, వారిని ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. వారు ఎలాగైతే జీవించారో మనము కూడా దేవుని మాట విని దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి మనకు బ్రతుకులను సరి చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇకపోతే ఐదవదిగా, దేవుని యందు నమ్మిక ఉంచే వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచే వారిని మాత్రమే దేవుడు రక్షిస్తాడు. కాబట్టి మనం ఏం చేద్దాం, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడిచ్చే రక్షణను మనం పొందుకునే వారుగా ఉందాం. చివరిగా ఆరవదిగా, దేవుని యందు విశ్వాసం వస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే అబ్రహాము ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకున్నాడో ఈరోజు మనము కూడా అటువంటి ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనమందరం కూడా ఈ యొక్క 6 విషయాలు విని విడిచిపెట్టేవారం కాకుండా ఆ 6 విషయాలను మనకు హృదయంలో భద్రపరుచుకొని దాని ప్రకారం జీవించి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారుగా ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్న మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరొక వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వాధికారమైన దేవ, నీకే వెళ్ళని స్తుతులు, స్తోత్రాలు. మరిదిగో దేవా, యొక్క సమయం ముందు చక్కటి వాక్య భాగాన్ని మేము నేర్చుకుని ఉన్నాం. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకోవాలంటే మేము ధనం ఇవ్వక్కర్లొద్దు, మాకున్న ఆస్తిపాస్తులు ఇవ్వక్కర్లొద్దు, లేదా మాకున్న అత్యంత విలువైన బంగారం ఇవ్వక్కర్లొద్దు, ఇంకేమీ ఇవ్వక్కర్లొద్దు. ఇంకేమి ఇవ్వాలయ్యా అంటే మాకు హృదయాలు పరిశుద్ధంగా ఉండి, మా జీవితాలు విశ్వాసంతో ఉండి, మేమందరం కూడా హృదయశుద్ధి వారుగా ఉండి నీ యందు భయభక్తులు కలిగి ఉంటే చాలన్నావు దేవా. ప్రభువా, అట్టి ధన్యతను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అట్టి జీవిత విధానాన్ని మేమందరం జీవించలాగా నీకు కృపను, సమాధానాన్ని మాకు అందరికీ దయచేయండి. మరి ఇదిగో దేవా, మేమందరం కూడా దేవా నీ యందు భయభక్తులు కలిగి జీవించి, హృదయశుద్ధి గలవారుగా జీవించి, నీతిమంతులుగా జీవించి, నీ యందు నమ్మిక ఉంచేవారుగా జీవించి, విశ్వాసం ఉంచేవారుగా జీవించి, విశ్వాసాలుగా జీవించి నీకు ఆశీర్వాదాలు పొందుకునేవారుగా మమ్మల్ని అందరిని ఉంచుతారని మేము అందరం కోరుకుంటున్నాం దేవా. మరి ఇదిగో నిన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా ఆ వాక్యాన్ని మాకు హృదయంలో భద్రపరుచుకొని ఆ వాక్యం చేత మాకు హృదయంలో ఉన్న కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, భేదాలు, అసూయలు, పగలు, ప్రతీకారాలు ఇవన్నీ తీసివేసి మాకు హృదయాన్ని శుద్ధి చేసుకొని ఆత్మ హృదయంలో నీకు వాక్యాన్ని ఉంచుకొని ఆ వాక్యానుసారంగా జీవించే ధన్యతను మాకందరికీ దయచేస్తారని కోరుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సహోదరుడు కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. Thanks for watching.